మఖానా మిక్చర్. మఖానా మిక్స్చర్, ఎస్, ఫుల్ మఖానా అనుకుంటారు కదా. సో ఈ మధ్య చాలా మంది ఫుల్ మఖానా కూడా వాడుతున్నారు, జస్ట్ స్నాక్స్ లాగా కానీ అలాగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఏంటంటే పిల్లలకి ఇష్టంగా తింటారు, కైండ్ ఆఫ్ పఫ్డ్ రైస్ లాగా అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి ఆ మిక్చర్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మిక్స్చర్ అన్నావు కాబట్టి అసలు ఏమేమి కాంబినేషన్ యూస్ చేస్తున్నావో చూడాలి. సో ఫుల్ మఖానా మనం అనుకున్నాము ఆల్రెడీ, అండ్ గింజలు సీడ్స్ తీసుకొచ్చేస్తాం అనమాట. ఓకే, ఏం సీడ్స్ అవి? ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఓకే, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఫుల్ మఖానా, ఇవి 3 కూడా ఏంటి అంటే మెమరీ పవర్ని ఎన్హాన్స్ చేయడానికి. సో ఇందులో ఉండే omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎస్, పర్ఫెక్ట్. అండ్ అటుకులు తీసుకొచ్చినట్టున్నారు. అవి రాగి అటుకులు. సో నార్మల్ గా కొంచెం ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళకి కొంచెం ఇమ్యూన్ బూస్టప్ ఇవ్వడానికి. అండ్ కొబ్బరి చాలా మంచి ఫ్లేవర్ అన్నమాట. సో ఈ కాంబినేషన్స్ అంతా ఒక మిక్స్చర్ లాగా చేసుకోబోతున్నాం. సో స్నాక్స్ రూపంలో తీసుకుంటాం అయితే. ఇది స్నాక్స్ రూపంలో తీసుకుంటాము. నార్మల్ గా మనము అటుకులో చూడవా కానీ లేదంటే పఫ్డ్ రైస్ ఎలాగైతే చేసుకొని తింటామో ఇవి కూడా అలా చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ వరకు మనం హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏ టైంలో అయినా కొంచెం స్నాక్స్ లాగా ఇచ్చేసేయచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ఫూల్ మఖానా మనము పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా యూస్ చేయొచ్చా, లైక్ డిఫరెంట్ కర్రీస్లో కానీ అలాగా? ఫుల్ మఖానా నార్మల్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలాగైనా సరే జస్ట్ డ్రై రోస్ట్ చేసి కూడా మనం ఒక బాక్స్లో ప్రిజర్వ్ చేసి తీసేసుకోవచ్చు. సో ఎవ్రీడే తీసుకోవచ్చా ఫుల్ మఖానా? అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి, సో ఎంత తిన్నా మనకు ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న ఫిల్లింగ్గా ఉండదు కాబట్టి కొంతమంది ఎవ్రీ డే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు ఫుల్ మఖానా ఎవ్రీడే తీసుకోవచ్చు? ఫుల్ మఖానా కూడా మనకు సీడ్స్ గ్రూప్లోనే వస్తుంది అనమాట, లోటస్ సీడ్స్. కాబట్టి ఇది ఎవ్రీడే మనం ఒక 7 to 8 వరకు తీసుకోవచ్చు. సో ఎవ్రీడే నార్మల్ డ్రై రోస్ట్ చేసేది. పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. ఏం వేస్తాం ఫస్ట్ మనము ఫుల్ మఖానా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఫుల్ మఖానా సో ఇంకా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడానికి అండ్ అలాగే కెఫీన్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. కాఫీ తీసుకోవచ్చా డిమెన్షియా ఉన్న వాళ్ళు? సో వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో అది కొంచెం కంప్రెస్ చేయడానికి మనము కెఫిన్ ప్రోడక్ట్స్ అనేది ఇస్తాము. బట్ ఎక్కువగా ఇస్తే కూడా వాళ్ళకి బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ అవుతుంది, అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ పెరుగుతుంది. సో పర్ డేలో 200 ml వరకు వాళ్ళకి లిమిట్తో ఇవ్వాలి. ఓకే, బట్ యూజువల్గా తీసుకోవచ్చు కెఫే ఉన్నది. యూజువల్గా కెఫేన్ అనేది తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, ఫ్రూట్స్ ఎక్కువగా ఎటువంటివి తీసుకుంటే బెటర్ డిమెన్షియా ఉన్న వాళ్ళు? సో ఫ్రూట్స్లో అయితే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బట్ కొంతమందికి వాళ్ళ మెడికేషన్ ద్వారా లేదంటే హోల్ బాడీ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకున్న బయోమెడికల్ పారామీటర్స్ ద్వారా మనము ఫ్రూట్స్ అనేది కొన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి అంటే కొంతమందికి పొటాషియం అనేది రెగ్యులర్గా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనము బనానా అనేది తక్కువ చేయాలి. అండ్ షుగర్స్ ఎక్కువగా ఎలివేట్ అయ్యేటప్పటికీ కూడా మనము గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ చూసుకొని ఇస్తూ ఉండాలి. అంటే మనకి యాపిల్లో చాలా తక్కువగా ఉంటుంది, వాటర్ మిలన్లో తక్కువగా ఉంటుంది, పపాయలో తక్కువగా ఉంటుంది. సో అలా వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఓన్లీ డిమెన్షియా ఉంటే మాత్రం అన్ని ఫ్రూట్స్ ఇచ్చేసేయాలి. చక్కగా ఇవి కూడా వేగిపోయాయి మనకు. అది ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ జీడిపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఓకే, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్,
సో ఫ్లాక్స్ సీడ్స్ అనేది కొంచెం డ్రై రోస్ట్ చేస్తే ఆ స్టిక్కీ నేచర్ అనేది పోతుందా? యా, డ్రై రోస్ట్ చేస్తే కొంచెం స్టిక్కీ నేచర్ అనేది పోతుంది. అండ్ అదేంటి అంటే మనము పౌడర్ లాగా చేసుకొని కూడా దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ రాగి అటుకులు కూడా వేసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఫైనల్లీ కొబ్బరి కూడా యాడ్ చేస్తాం. సో ఇందులో మనం యాడ్ చేసుకోవాలా ఫుల్ మకానా? అది మొత్తం మనం మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకొని స్పైసెస్ వేసేసుకొని. ఓకే. సో ఇప్పుడు ఇంకొక స్పూన్, కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా. ఓకే. అవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. యా. సో యూజువల్గా మిక్చర్ అంటే చాలా లైట్గా ఉంటుందిలే, స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనుకున్నాము. బట్ ఇది మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి. యా, మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ వాళ్ళకి క్యాలరీస్ అనేది మనం కొంచెం ఎనర్జీ రావడానికి ఇవ్వాలి. దీంతో పాటు ఇంకేదైనా డ్రింక్స్ కానీ సాలడ్స్ కానీ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఓకే పల్లవి, సో చక్కగా మనం మిక్స్ అయితే చేసుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకోవడం. యా, ఇంకా మనం సర్వ్. చాలా చక్కగా డ్రైగా ఉంది. సో డ్రైగా ఉంది కాబట్టి మనం కొన్ని రోజులు ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లస్యా మకానా మిక్చర్ రెడీ అయిపోయింది. ఓకే. సో క్రంచీ మకానా మిక్స్చర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మకానా మిక్స్చర్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ మఖానా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, గుమ్మడి గింజలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. మఖానా మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఫుల్ మఖానా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి అందులో జీడిపప్పు, కరివేపాకు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, రాగి అటుకులు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మఖానా మిక్స్చర్ రెడీ.